వ్రతం రోజు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్నా, మనం సంపాదించుకున్న సొమ్ము 10 అవ్వాలన్నా, మహాలక్ష్మి మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలన్నా, ఆ వ్రతం రోజు ఎట్లాగో కల్పోక్త ప్రకారంగా వ్రతం చేసుకుంటారు సోదరిమణులందరూ కూడా. అయితే ఆ ముందు రోజు మహాలక్ష్మిని ఏ విధంగా మనం ఇంటికి స్వాగతించాలి, ఇల్లు ఆ రోజు కడుక్కోవచ్చా లాంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ మనం ఈరోజు శ్రీకారంలో మాట్లాడుకుందామండి. ముఖ్యంగా ముందు రోజు గురువారం నాడు కాబట్టి, గురువారం సాయంకాలం మీరు సంధ్యా సమయంలో మాత్రం ఇల్లు కడగడం లాంటివి చేయకండి. సంధ్యా సమయం దాటించి రాత్రి 7:30 గంటల తర్వాత, అంటే మొదటి ప్రహరము కంప్లీట్ అవ్వబోయే ముందు, ప్రహరం అన్న పద్ధతిలో రోజును లెక్కలు వేస్తారండి. ఈ వ్రతాలు పూజలు ఇవి చేసే ముందు రోజు సాయంకాలం మొదటి ప్రహరం అయిపోకుండా చివరి అంకంలో ఉన్నప్పుడు చేసుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకున్న ఫలితం వస్తుందని శాస్త్రవచనం. అందువల్ల మీరేం చేస్తారంటే, లక్ష్మీ వారం నాడు అంటే గురువారం నాడు సాయంకాలం 7:30 దాటిన తర్వాత 9 గంటల లోపు మీరు ఇల్లంతా కూడా మాపింగ్ చేసుకున్నా, లేకపోతే ఇల్లు వాటర్ పెట్టి కడుక్కున్నా, ఆ వాటర్లో 2 వస్తువులు ఇప్పుడు నేను చెప్పేది కలపండి. కలిపి చక్కగా ఇల్లు కడుక్కోండి. అదే నీటితో బయట కళ్ళాపి జల్లి మీకు నచ్చిన ముగ్గులు కూడా వేసేసుకుని సిద్ధం చేసేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ రోజు పొద్దుటే మనకి ఇంటి పని వంట పని అన్నీ ఉంటాయి కనుక ఆ రోజు మనం చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. అందువల్ల ఏంటంటే ఈ స్పీడ్ లైఫ్ని అనుసరించుకొని అవసరమైన పద్ధతిని కొంచెం మార్చి చెప్తున్నాను నేను, అంతే, ఇంకేం లేదు, నా సొంతం అయితే కాదు. అయితే ఆ రోజు రాత్రి, గురువారం రాత్రి 7:30 నుంచి 9 గంటల టైంలో మీరు ఇల్లు కడగాలనుకున్నా, మాపింగ్ చేయాలనుకున్నా ఒక బకెట్ వాటర్ పెట్టుకుంటారు కదమ్మా, ఆ బకెట్ వాటర్లో చితక కొట్టేసి అంటే పౌడర్ చేసేసినటువంటి కర్పూరం ఒక స్పూన్ కర్పూరము, 2 స్పూన్లు పసుపు, ఈ 2 మిక్స్ చేసి ఆ వాటర్తో ఇల్లంతా మాపింగ్ కానీ కడుక్కోవడం కానీ చేసుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే, కర్పూరం వల్ల సైంటిఫిక్ రీజన్ చెప్పాలంటే, కర్పూరం వల్ల ఏదైనా క్రిమి కీటకాలున్నా నశిస్తాయి, దోమల బాధ పోతుంది. పసుపు వల్ల యాంటీబయాటిక్ కాబట్టి ఆటోమేటిక్గా సైంటిఫిక్ రీజన్ బాగుంటుంది, అంటే ప్రయోజనం ఉంటుంది, సైంటిఫిక్ ప్రయోజనం ఉంటుంది. మన పండుగలు వ్రతాలు అన్నీ కూడా, మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా హాఫ్ ఆఫ్ ద పోర్షన్, సగం సైంటిఫిక్ రీజన్ అండ్ సగం సంప్రదాయమైన రీజన్. నేను అందుకు ఒకటి చెప్పాను, ఇప్పుడు 2 చెప్తాను. ఈ 2వ విషయంలో కర్పూరము అంటే ఏదైనా సరే హరింపజేసేటటువంటి శక్తి కలిగినది. రాబోయే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఇల్లు ఏ విధంగా కడుక్కోవాలి, ముందు రోజు గురువారం వచ్చింది కాబట్టి కడుక్కోవచ్చా కడుక్కోరాదా అనేటటువంటి అత్యంత ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకుందామండి. ఈ వరలక్ష్మి పూజ నాడు ఎంత ఎర్లీగా లేచినా సరే మనకు టైం సరిపోదు కాబట్టి, ఆ రోజు ఎర్లీగా 4 గంటలకు లేచి ఇల్లు కడుక్కుని ముగ్గులు వేసుకుని తర్వాత కంటిన్యూస్గా పని చేసుకుని ఆ తర్వాత వ్రతం చేసుకునేటప్పటికీ యాక్చువల్ వ్రతం వరకు వచ్చేసరికి అలసిపోతాం. సో దానికి ముందు రోజు క్లీన్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. అది గురువారం పడింది కాబట్టి గురువారం నాడు సాయంత్రం ఇళ్ళు కడగడం అనేది మంచిది కాదు, ఇళ్ళు కడగడం మంచిది కాదు కనుక, శాస్త్ర సమ్మత విషయం కాదు కనుక దీనికి ఒక చిన్న మార్పు ఉంది. అది ఏంటి మార్పు అంటే, సాయంకాలం మరుసటి రోజు ఏదైనా వ్రతాలు వచ్చినప్పుడు, వ్రతాలంటే తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి సంప్రదాయ కార్యక్రమాలు, అవి వచ్చినప్పుడు ముందు రోజు మంగళవారం కానీ లేకపోతే ఒక్కోసారి శుక్రవారం పడుతుంది, శుక్రవారం కానీ పడితే ఏ సమయంలో ఇల్లు కడుక్కోవాలి అంటే, అయితే మాపింగ్ పెట్టుకోవడం కానీ కడుక్కోవడం కానీ ఈ 2 ఏ టైంలో పెట్టుకోవాలి అంటే, ఖచ్చితంగా ఒక దినాన్ని కొలవడాన్ని ప్రహరం అనే పేరుతో కొలుస్తారండి. కొన్ని గంటలు ప్రహరం, అక్కడ కటింగ్ అనమాట. అట్లాగా ఒక 4 ప్రహరాలు కలిపి ఒక దినం. అటువంటప్పుడు సాయంకాల సమయం, సంధ్యా సమయం దగ్గర నుంచి మళ్ళీ మర్నాడు ఉదయం వరకు ఉండే కాలంలో మొదటి ప్రహరం ఎండింగ్లో అంటే 7:30 నుంచి 9 గంటల లోపు మీ సాయంకాలం వంటలు టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు మాపింగ్ చేసుకోవాలన్నా కడుక్కోవాలన్నా ఆ వాటర్లో ఇప్పుడు నేను చెప్పినవి 2 వస్తువులు కలిపి చేయండి. చేస్తే దానివల్ల సైంటిఫిక్ రీజన్ ఒకటి, సంప్రదాయ రీజన్ ఒకటి, 2 టిప్స్ చెప్తాను ఇప్పుడు మీకు.
సైంటిఫిక్ రీజన్ ఏమిటి నేను చెప్పే వస్తువుల్లో అంటే, ఒక కర్పూరపు పొడి, అంటే ముద్ద కర్పూరాన్ని పౌడర్ చేసినా పర్వాలేదు, బిళ్ళలు పౌడర్ చేసుకున్నా పర్వాలేదు, అలా ఒక స్పూన్ కర్పూరపు పొడి, ఒక స్పూను పసుపు, ఈ 2 బకెట్ వాటర్లో కలిపేసుకుని ఆ వాటర్తో మీరు మాపింగ్ కానీ, ఇల్లంతా కడుక్కోవటం కానీ, బయట వాకిలి కళ్ళాపు జల్లుకోవటం కానీ ఏదైనా చేసుకోవచ్చు. అలా చేసుకుని చక్కగా ఒత్తేసుకోవచ్చు. పసుపు వేసాం కాబట్టి మళ్ళీ పసుపు వస్తుందేమో షేడ్, మళ్ళీ వాటర్ పెట్టి కడుగుదామని మాత్రం చేయకండి. ఈ విధంగా పసుపు కలిపిన నీటితో ఇంటిని కడుక్కోవటం వల్ల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, కర్పూరం వల్ల ఇన్సెక్ట్స్ అవి నశిస్తాయి, అదే పసుపు వల్ల యాంటీబయాటిక్ కాబట్టి సూక్ష్మ క్రిములన్నీ మన కంటికి కనిపించని హాని చేసేటటువంటి గచ్చు మీద పాకి ఉండే ఏదైనా జాతి ఉంటే అది పోతుంది. అలా దానివల్ల పూర్తి స్థాయిలో శుభ్రత సైంటిఫిక్గా వస్తుంది. ఇంకా దైవికపరమైనటువంటిది ఏమిటి అంటే, మరుసటి రోజు లక్ష్మీ పూజ కాబట్టి ఆ మహాలక్ష్మిని మనం అనుగ్రహం కోసం ముందు రోజు రాత్రే మన ఇల్లంతా కూడా పసుపుతో కడుక్కొని, పసుపు నీళ్లతో ఇల్లు కడుగుకొని, ముగ్గులు పెట్టుకొని, గుమ్మాలకు పసుపులు రాసుకుని, ఎవరి ఆచార ప్రకారంగా వాళ్ళు సిద్ధం చేసుకుని మనం మహాలక్ష్మిని ఆహ్వానిస్తాం. దీనివల్ల ఏంటి అని అంటే, మరుసటి రోజు మనకి టైం కలిసి వస్తుంది, శ్రమ తగ్గుతుంది. ఈ శ్రమ తగ్గడం వల్ల మనం ఇంకాస్త భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోగలుగుతాం. ఇది ఒక ప్రయోజనం. ఇంకా ముందు రోజు రాత్రి పసుపుతో కడుక్కోవడం వల్ల ఇంకొక ప్రయోజనం ఏమిటి అని అంటే, ఇంటి దగ్గర కానీ, ఇంటి వాళ్ళ మీద కానీ, ఇంట్లో కానీ ఏదైనా నెగటివ్ ఫోర్సెస్, నెగటివ్ ఎనర్జీ, దుష్టమైనటువంటి ఎనర్జీ ఏదైనా ఉంటే అది ఈ పసుపు కర్పూరం కలిపిన నీటితో ఇల్లుని శుభ్రం చేసుకోవడం వల్ల పారిపోతుంది. దానివల్ల మీకు అదనపు ప్రయోజనం కూడా కలుగుతుంది. అందువల్ల సోదర సోదరీమణులు అందరూ కూడా మహాలక్ష్మి అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కోఆపరేట్ చేసి గురువారం నాడు రాత్రి 7:30 నుంచి 9 గంటల లోపు పసుపు కర్పూరం కలిపినటువంటి వాటర్తో ఇల్లంతా శుభ్రం చేసుకుని, అంటే సంధ్యా సమయం వెళ్ళిపోయిన తర్వాత 5 to 7 వద్దండి, 7:30 to 9 రాత్రి శుభ్రం చేసుకొని, మీకు నచ్చిన ముగ్గులు వేసుకుని, వాకిలి సిద్ధం చేసుకుని, పూలు పెట్టేసుకుని, మీరు లక్ష్మీదేవికి సర్వం సిద్ధం చేసుకుని ఆహ్వానం పలకడానికి రెడీగా ఉండడం, ఇది ఎంతో మంగళకరమైన విషయం. తర్వాత సైంటిఫిక్గా కూడా మీకు రుజువైన విషయం. ఇప్పుడు అందరూ కూడా తిరిగి పసుపు, తిరిగి కర్పూరం, తిరిగి వెనక్కి వెళ్తున్నాం కనుక ఈ రకమైన దేశకాల పరిస్థితులు, రోగాల రోజుల్లో ఈ విధంగా మనం శుభ్రం చేసుకుని మర్నాడు మామిడాకులు పెట్టుకోవడం అనేది ఆరోగ్యపరంగాను, సైంటిఫిక్ రీజన్ పరంగాను, సంతోషంగాను, ఇంట్లో సంప్రదాయ పరంగాను కూడా మనం అందరం ఆచరించవలసిన విషయాలు కాబట్టి ఈ రకంగా మీరు చేసుకుని మరుసటి రోజు మహాలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకుని, వరలక్ష్మి పూజ చక్కగా చేసుకుని, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది మీ ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి అందరూ సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి.